హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంటెంట్ క్లారిటీగా రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ఎలాంటి డౌట్ లేకుండా. మనం ముందు క్లాస్లో ఏం చేస్తుందంటే ఎడ్జెక్టివ్ అనే ఒక వీడియో తీసాము. ఆ వీడియోలో ఎడ్జెక్టివ్ అనే కాన్సెప్ట్ క్లియర్గా ఇచ్చాను. అందులో క్వాంటిఫైర్స్ లేదా డిటర్మైనర్స్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పాను. అక్కడ క్వాంటిఫైర్స్లో లిటిల్ కానీ ఫ్యూ కానీ అనేది చెప్పాను. సమ్, మెనీ, లాట్ ఆఫ్, లాట్స్ ఆఫ్ అని చెప్పాను. అవన్నిట్లో మనకి ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసేది, ఏ ఎగ్జామ్లో చూసినా కన్ఫ్యూజ్ చేసేది అది లిటిల్, ఆ లిటిల్, ద లిటిల్, ఫ్యూ, ఆ ఫ్యూ, ద ఫ్యూ అనే ఒక వర్డ్స్ ఉంటాయి. వాటిని నేను చాలా క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టుగా జస్ట్ ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ తోటి మీకు చాలా క్లారిటీ చెప్తాను. అవి ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనే కాన్సెప్ట్ ఒకటి క్లారిటీ చూస్తున్నాము. ఆ తర్వాత మనము వర్బ్స్ ని, వర్బ్ ఫార్మ్స్ ని ఎలా డివైడ్ చేసామో ఎడ్జెక్టివ్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఈ ఎడ్జెక్టివ్ ఫార్మ్స్ కూడా మనం చాలా క్లియర్గా చేసుకోవాలి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఎడ్జెక్టివ్ ఫార్మ్స్ ఉంటాయి. దాని పాజిటివ్ ఏంది, కంపారిటివ్ ఏంది, సూపర్లేటివ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ తోటి చెప్తాను చూడండి. టాల్ అనేది తీసుకున్నాను. పాజిటివ్, పాజిటివ్ అంటే ఎవరికి ఉండే గుణాన్ని చెప్పేది వాడు. రాజు ఈజ్ టాల్ బాయ్ అన్నాను అంటే టాల్ బాయ్ అని చెప్తున్నాను. ఇతన్ని కంపేర్ చేసి ఇంకెవరితో కంపేర్ చేస్తే కంపారిటివ్ అవుతుంది. రాజు ఈజ్ టాలర్ దెన్ రాము అని చెప్తున్నాను అంటే రాము కంటే రాజు పొడవైన వాడు అంటున్నాను. అలా కాకుండా సూపర్లేటివ్ అంటే ఒక గ్రూప్ కానీ చాలా మందిలో అతన్నే సూపర్ గా చెప్పడాన్ని సూపర్లేటివ్ అంటారు. అతన్నే ఎక్కువ అని చెప్పడాన్ని సూపర్లేటివ్ అంటారు. రాజు ఈజ్ ద టాలెస్ట్ బాయ్ ఇన్ ద క్లాస్ అంటున్నాను అంటే ఒక గ్రూప్, క్లాస్ అనే గ్రూప్ లో రాజు అనేవాడు పెద్ద పొడవైన వాడు అని చెప్తున్నాము. అంటే ఇలా మనం నేర్చుకోవాలంటే మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ చేస్తాం. ఫస్ట్ ఎలా మారుతున్నాయి అంటే పాజిటివ్ ఎలా ఉంటుంది, కంపారిటివ్ ఎలా ఉంటుంది, సూపర్లేటివ్ ఎలా చేంజ్ అవుతున్నాయి, వాటికి మీకు ట్రిక్స్ చెప్తాను. మీకు ఏ పదం వచ్చినా మీరు మిస్ కాకుండా చేయగలిగేటట్టు చెప్తాను. ఆ ట్రిక్స్ ఏంటని చూద్దాం. ఫస్ట్ మనం ఒక క్లారిటీ రావాలి. మనం ఏంటి క్లారిటీ రావాలంటే అసలు చూడండి, లిటిల్, ఆ లిటిల్, ద లిటిల్, ఫ్యూ, ఆ ఫ్యూ, ద ఫ్యూ అనే కాన్సెప్ట్ నుంచి మనం వాడాలి అంటే మనకు ఖచ్చితంగా ఏం తెలియాలంటే ఇవి లిటిల్ ఎక్కడ యూజ్ చేస్తాము, ఫ్యూ ఎక్కడ యూజ్ చేస్తామని తెలియాలి. అంటే నేను చెప్పాను ఫస్ట్ టాపిక్ నుంచి క్లియర్గా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కాంటెంట్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి రెగ్యులర్గా ఫాలో గా చెప్తున్నాను. ఇప్పుడు ఫ్యూ కానీ లిటిల్ కానీ ఫ్యూ కానీ వాడే పద్ధతి ఎలా ఉంటుంది అంటే నౌన్స్ ముందే, అంటే ఎడ్జెక్టివ్ ఇవి. ఎడ్జెక్టివ్ అంటే నౌన్స్ ముందు, నౌన్ తర్వాత మనం చదివినదే ఎడ్జెక్టివ్ కాబట్టి ఈ నౌన్స్ లో ఎక్కడ కౌంటేబుల్ నౌన్ ఉంటుంది, ఎక్కడ అన్కౌంటేబుల్ నౌన్ ఉంటుంది అని చూడాలి. ఇప్పుడు చూడండి, ఫ్యూ అంటేనేమో కౌంటేబుల్ నౌన్ కు వాడతాము, లిటిల్ అంటేనేమో అన్కౌంటేబుల్ నౌన్ వాడతాము. అంటే కౌంటేబుల్ ఏంది, అన్కౌంటేబుల్ ఏంది తెలియాలంటే నౌన్ తెలియాలి కదా. అంటే మనకు కాన్సెప్ట్ క్లియర్ గా ఉండాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా మీరు క్లారిటీని ఎక్కడ మిస్ కావద్దంటే మాత్రం క్లాస్ బై క్లాస్ ఖచ్చితంగా వినాలి. ఒక్కసారి చూడండి, మనం టాపిక్లోకి వెళ్తున్నాను. లిటిల్, ఆ లిటిల్, ద లిటిల్ అంటున్నాను. లిటిల్ అంటే నెగిటివ్ సెన్స్, అసలు నీ దగ్గర ఏమీ లేదు అని చెప్పే సెన్స్ లో వాడతాము. ఆ లిటిల్ అంటే కొద్దిగా ఉంది అని చెప్పే సెన్స్ లో వాడతాము. ద లిటిల్ అంటే మనకు కొద్ది కంటే ఎక్కువ ఉందనే సెన్స్ లో వాడతాము. చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు క్లియర్ చేస్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను కదా నీకు ఇక్కడ. దేర్ ఈస్ ఎ లిటిల్ వాటర్ ఇన్ ద జగ్ అంటున్నాను. జగ్ లేదు, మనకు వాటర్ ఒక బాటిల్ ఉంది. ఇది చూడండి, దీంట్లో ఏం వాటర్ లేవు కదా అంటే నథింగ్. అసలు వాటరే లేకపోతే మనం ఏమడతాం, దెర్ ఈజ్ ఎ లిటిల్ వాటర్ ఇన్ ద జగ్ అంటున్నాను అంటే ఇందులో ఏ వాటర్ లేవు అని, అసలు నీకు కావాల్సింది ఏమీ లేదన్నట్టు. దీని అర్థం ఏంటంటే దాదాపుగా ఆల్మోస్ట్ నన్ లేదా నథింగ్, ఏమీ లేదని మీనింగ్ అండి లిటిల్ అంటే. ఇప్పుడు చూడండి, ఈ లిటిల్ కంటే ఆ లిటిల్ అంటున్నాడు. ఆ లిటిల్ అంటే ఏందో చూడండి. ఆ లిటిల్ అంటే చూడండి, ఇక్కడ వాటర్ బాటిల్ చూస్తున్నారా, చూడండి దేర్ ఈజ్ ఎ లిటిల్ వాటర్ ఇన్ ద జగ్ అంటున్నాను. దేర్ ఈజ్ ఎ సమ్, కొంత వాటర్ ఉండొచ్చు, లేదా ఏమంటారు దాన్ని బాట్ నటే లాట్ ఆఫ్ అంటారు. అంటే ఎక్కువ లేవు, నీ దగ్గర కొంత ఉంది అంటున్నాడు. అంటే సగానికి సగం వారికి సగం కంటే కొంత ఎక్కువ తక్కువ అట్లా ఉన్నాయని చెప్తున్నారు. అంటే సగం కంటే తక్కువ అన్నాడు. అంటే నీ దగ్గర ఆ లిటిల్ అంటే ఏం మీనింగ్, సమ్ లేదా బట్ నాట్ ఏ లాట్ అని చెప్పొచ్చు. ఇంకా కావాలి అంటే ద లిటిల్ అంటే ఏందో చూడండి. ఇప్పుడు మనకు నిండుగా ఉండాలని కూడా అవసరం లేదు, మనకు కావాల్సిన దాంట్లో ఎంతో కొంత ఎక్కువ మెరుగ్గానే ఉంది అని చెప్పడం కోసం, పూర్తిగా ఉందని చెప్పట్లేదు. ఈ డ్రాంక్ ద లిటిల్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద జగ్ అన్నాడు, మిగిలి ఉన్న దాంట్లో తాగుతున్నాను అని అన్నాడు. దీని అర్థం అయితే కొద్దిగా ఎక్కువ ఉన్నది అని చెప్పడం కోసం. అంటే నేను ఒక అర్థం మీకు క్లారిటీ రావడం కోసం ఒక మీనింగ్ ఏంటంటే, ఆ లిటిల్ అంటే నిల్లు అని చెప్పొచ్చు, నథింగ్ అనొచ్చు. సారీ, లిటిల్ అంటే అసలే లేదని చెప్పొచ్చు. ఆ లిటిల్ అంటే సమ్ అని చెప్పొచ్చు. ద లిటిల్ అంటే సమ్ కంటే కొద్దిగా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇక క్లియర్ చూసుకోండి. ఇక అసలు టాపిక్ లోకి వెళ్దాం మనం. ఇక టాపిక్ లోకి వెళ్ళేటప్పుడు చూడండి, లిటిల్, ఆ లిటిల్, ద లిటిల్ అంటాం. దేర్ ఈజ్ ఎ లిటిల్ వాటర్ ఇన్ ద జగ్ అంటే జగ్ లో వాటరే లేవు అంటే నీ దగ్గర డబ్బులే లేవు అనుకో. లేనప్పుడు ఏం చెప్పాలి, అప్పుడు మనం ఏమంటాము, ఐ హావ్ నో మనీ అంటాం అనే దానికంటే ఐ హావ్ లిటిల్ మనీ అని చెప్పొచ్చు. అంటే నా దగ్గర అసలు డబ్బులు లేవు అన్నాను. ఐ హావ్ ఏ లిటిల్ మనీ, నా దగ్గర కొంత డబ్బులు ఉంది అని చెప్పొచ్చు.
ఓకే, అంటే కొంత ఉంది లేదు అని చెప్పాలంటే నీ దగ్గర కొంత ఉంది లేదని చెప్పాలంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమన్నాను, లిటిల్ గానీ ఆ లిటిల్ గానీ ది లిటిల్ గానీ ఎక్కడ వాడతాం అంటే అన్కౌంటబుల్ నౌన్స్ ద్వారా వాడతాము. ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. లిటిల్ అంటేనేమో వాటర్ అసలే లేదు అన్నట్టు, ఆ లిటిల్ అంటే హాఫ్ దాదాపు అటు ఇటుగా ఉన్నట్టు, హాఫ్ కంటే ఎక్కువ దా లిటిల్ అని వాడుతున్నాం. ఎక్కడ కూడా వాడతామంటే అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. ఆల్మోస్ట్ నన్ను ఫ్యూ అన్నా, ఆ ఫ్యూ అన్నా, దా ఫ్యూ అన్నా, లిటిల్ అన్నా, ఏ లిటిల్ అన్నా, దా లిటిల్ అన్నా కానీ సేమ్ మీనింగ్ అండి, అక్కడ ఏమీ లేదని మీనింగ్. ఇప్పుడు చూడండి, దీన్ని ఏమన్నా నేను అన్కౌంటబుల్ నౌన్స్ కి వాడతానన్నాను. అన్కౌంటబుల్ నౌన్ అనేది నేను నౌన్ లో క్లియర్ గా చెప్పాను, ఒక్కసారి అది కూడా చూడండి. ఫ్యూ, ఆ ఫ్యూ, ద ఫ్యూ అంటున్నాను. ఐ హావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్, ఐ హావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అంటున్నాను. ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరు? వాళ్ళు కౌంటబుల్ నౌన్. ఫ్రెండ్స్ ని కౌంట్ చేయగలుగుతాం. వాటర్ ని 1, 2 కౌంట్ చేయగలుగుతామా? మనీని 1, 2 కౌంట్ చేయలేము. కైండ్స్ ని కౌంట్ చేయొచ్చు. అందుకని అక్కడ క్లియర్ చెప్పాను. నెక్స్ట్, ఐ హావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారా అని మనం అనుకుంటాం చాలా వరకు. అసలు నాకు ఫ్రెండ్సే లేరని దాని అర్థం అండి. ఫ్యూ అంటే ఏంది? నథింగ్, ఆల్మోస్ట్, నన్ అని చెప్పొచ్చు. ఐ హావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ హావ్ ఏ ఫ్యూ ఫ్రెండ్స్, నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని అర్థం. ఇంకోటి చూడండి, ఐ రెస్పెక్ట్ ద ఫ్యూ ఫ్రెండ్స్ హూ ఆల్వేస్ సపోర్ట్ మీ అన్నాడు. చూడండి, ఇక్కడ దా వాడాను, ఇక్కడ ఏ వాడాను, ఇక్కడ ఏమీ లేదు. ఆ వాడైతే ఏమవుతుంది? ఆ ఫ్యూ ఫ్రెండ్స్ అంటే ఏమంటున్నారు? కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. దా ఫ్యూ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆయనకు. హూ ఆల్వేస్ సపోర్టెడ్ మీ, ఆయన ఆ ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తారు అని చెప్తున్నాడు. ఓకే, అంటే వీటి యొక్క క్లారిటీ తెలుసుకోండి. ఇప్పుడు మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చదవాలంటే మనం అడ్జెక్టివ్ ఫార్మ్స్ అనేది చాలా క్లియర్ గా నేర్చుకోవాలి. ఆ అడ్జెక్టివ్ ఫార్మ్స్ ఎలా నేర్చుకోవాలో ఒకసారి క్లారిటీ చూడండి. మీరు ఏ అడ్జెక్టివ్ ఫార్మ్ చూసినా భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ 6 ట్రిక్స్ తోటే మొత్తం మీకు కవర్ అయిపోతాయి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్, డిగ్రీ అంటున్నాను. డిగ్రీ అనట్లేను, పాజిటివ్ అడ్జెక్టివ్, కంపారిటివ్ అడ్జెక్టివ్, సూపర్లేటివ్ అడ్జెక్టివ్. వీటిని అడ్జెక్టివ్ ఉపయోగించి మనం కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ అని మనం మాట్లాడుకుంటాము. ఆ తర్వాత చూద్దాం. టాల్, టాలర్, టాలెస్ట్, హయ్యర్, హైయెస్ట్, స్మాల్, స్మాలెస్ట్, స్మాలెస్ట్, స్ట్రాంగ్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, కోల్డ్, కోల్డర్, కోల్డెస్ట్ అంటున్నాం. ఇక్కడ ఏం మారుతుంది, ఎలా మారుతుంది అనేది క్లారిటీ కావాలి మీకు. ఒక్కసారి చూడండి, ఈ పాజిటివ్ డిగ్రీలో అన్నిటికి కూడా ఈఆర్ఏ వస్తుంది, ఈఎస్టీనే వస్తుంది. మాక్సిమం మనము డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చేసేటప్పుడు పాజిటివ్ డిగ్రీ ఏదైనా ఉంటే ఆ పాజిటివ్ డిగ్రీకి ఎక్కువ ఈఆర్ లేదా ఈఎస్టీనే వస్తుంది. క్లియర్గా చూడండి, అలా వస్తుంది. ఇంకా కొంత ఎక్కడెక్కడ చేంజ్ అయితే ఒక్కసారి చూడాలి. ఒక్కసారి చూడండి, ఇలానే సేమ్ ఈఆర్ఏ ఈఎస్సీ వస్తుంది. కానీ అక్కడ ఏముంటుంది అంటే లాస్ట్ కీ ఉంది అనుకోండి, లాస్ట్ కీ ఉంటే ఏమొస్తుంది? ఓన్లీ ఆర్ ఎస్టీ రావాల్సింది ఎస్టీనే వస్తుంది, అంతేగా. ఆర్ ఎస్టీ, ఎందుకంటే ఆల్రెడీ ఈఆర్ బదులు ఈ ఉంది కదా ఇక్కడ, కాబట్టి ఓన్లీ ఆర్ ఒకటే వచ్చింది కదా, ఇది ఎస్టీనే వస్తుంది. అంటే ఇది ఎప్పుడైనా లేట్ కానీ, వైజ్ కానీ, బ్రేవ్ కానీ, ఫైన్ కానీ ఉందా, నీకు ఏ ఒక్క పాజిటివ్ డిగ్రీలో లాస్ట్ అక్షరం ఈ ఉంటే మనం మామూలుగా ఏమంటారు? ఈఆర్ పెడతాము. ఈఆర్ పెట్టే బదులు ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఓన్లీ ఆర్ఏ తీసుకుంటాం. ఈఎస్టీ ఉంటుంది లాస్ట్ ఇటుకి, కానీ ఎస్టీ బదులు ఏమవుతుంది? ఎస్టీనే వాడతాం, ఈ అవసరం లేదు, ఈఎస్టీ వాడతాం. చూడండి, లేట్, లేటర్, లేటెస్ట్, వైజ్, వైజర్, వైజెస్ట్, బ్రేవ్, బ్రేవర్, బ్రేవెస్ట్, ఫైన్, ఫైనర్, ఫైనెస్ట్. రెండో పాయింట్, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అన్నిటికీ ఈఆర్ లేదా ఈఎస్టీ వస్తుంది. ఆల్రెడీ ఈనే ఉంది కాబట్టి ఆరు లేదా ఎస్టీనే వాడతాము అని క్లియర్ చేసుకోండి. ఇంకొకటి చిన్న స్మాల్ ఉంటే చూడండి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఇది ఒక ట్రిక్ ఒకటి చూసుకోండి. ఎప్పుడైనా ఒకసారి చూడండి, ముందు ఓవెల్ ఉంది, తర్వాత కాన్సోనెంట్ ఉందా? చూడండి, అన్ని చూడండి. ఎప్పుడైనా కాన్సోనెంట్ ఉండి దాని బిఫోర్ కనుక ఓవెల్ ఉంది అనుకోండి, దానికి ఏమైతే అంటే ఈ కాన్సోనెంట్ డబల్ టైం వస్తుంది. బిగ్గర్, ఇప్పుడు బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. జీ ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ రాలే, అంటే 2 టైమ్స్ వస్తుంది అన్నట్టు. కాన్సోనెంట్ ఏంది? 2 టైమ్స్ యాడ్ అవుతుంది. 2 టైమ్స్ యాడ్ చేస్తాం. 2 టైమ్స్ యాడ్, 2 టైమ్స్ వస్తుంది. ఒకసారి చూడండి, ఫ్యాట్ ఉంది, FAT ఉంది, టీ ఏంది? ఫ్యాటర్, ఫ్యాటెస్ట్. హార్ట్, ఆటర్, ఆర్టెస్ట్. టీ ఏంది? 2 టైమ్స్ రాలే. తిన్ను, TH అయింది. తిన్ అంటే దీని బిఫోర్ ఏముంది? ఓవెల్ ఉంది కాబట్టి తిన్నర్, తిన్నెస్ట్. సాడ్ ఉంది, SAD. సాడ్ అంటే ఏంది? ఇక్కడ చూడండి, ఏ ఉంది కదా బిఫోర్, సాడర్, సాడెస్ట్. డీల్ 2 సార్లు, ఎన్ 2 సార్లు, టీ 2 సార్లు. అంటే ఒకటి నేర్చుకోండి, క్లియర్గా చూడండి. ఎప్పుడైనా ఓవెల్ లాస్ట్ లెటర్ కనుక కాన్సోనెంట్ ఉంది, దాని బిఫోర్ కనుక ఓవెల్ ఉంది అనుకోండి, లాస్ట్ లెటర్ కాన్సోనెంట్ ఉంది, దాని బిఫోర్ ఓవెల్ ఉంటే ఆ కాన్సోనెంట్ 2 టైమ్స్ వస్తుంది. ఆ తర్వాత ఈఆర్, ఈఎస్టీనే వస్తుంది మనకి. మన సూపర్లేటివ్ మనం ఏం చేస్తున్నాం? పాజిటివ్ నుండి కంపారిటివ్ చేసేటప్పుడు ఈఆర్ వస్తుంది, ఆ తర్వాత ఈఎస్టీ వస్తుంది. బట్ ఇక్కడ రూల్ ఏంటంటే దాని బిఫోర్ కనుక ఓవెల్ ఉంటే ఆ తర్వాత వచ్చే దానికి 2 సార్లు కాన్సోనెంట్ వస్తాయి, 2 టైమ్స్ వస్తాయి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ రూల్ తీసుకున్నాం, సెకండ్ రూల్ తీసుకున్నాం. ఫస్ట్ రూల్ అన్నిటికీ ఈఆర్, ఈఎస్టీ వస్తుంది. ఆల్రెడీ ఈ ఉందనుకో, ఆర్ ఎస్టీనే కలుపుతాము. ఇంకోటి ఏంటంటే ఒకవేళ కాన్సోనెంట్ ఉంటే దాని బిఫోర్ కనుక ఓవెల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ కాన్సోనెంట్ 2 టైమ్స్ వస్తుంది. అది క్లియర్ నేర్చుకోండి. ఇంకొక లాస్ట్ ఒక చూడండి, హ్యాపీ, లేజీ, ఈజీ, బిజీ అని ఉన్నాడు. చూసారా? ఈ చివరన వై ఉంది, చూడండి వై ఉంది.
ఈ వై ఉన్నప్పుడు ఆ వై రిప్లేస్ చేసి ఐ అనేది వస్తుంది, గుర్తుంచుకోండి. వై రిప్లేస్ అయ్యి ఏమవుతుంది, ఐ వస్తుంది. అంటే వై వెళ్ళిపోయి ఐ వస్తుంది. చూడండి, యాపీ ఉందా, యాపియర్, వై తీసేసి ఐ పెడుతున్నాను. ఈఆర్ ఎట్లాగ వస్తుంది కదా, మనకు తెలుసు కదా. వైని రిప్లేస్ చేసి ఐఆర్ వస్తుంది. యాపీ, యాపియర్, యాపియెస్ట్. ఐఈఎస్ట్ ఎట్లాగ వస్తుంది కదా సూపర్లేటివ్లో. లేజీ, లేజియర్, లేజెస్ట్. ఈజీ, ఈజియర్, ఈజియెస్ట్. బిజీ, బిజియర్, బిజియెస్ట్. ఇక నువ్వు ఏది వచ్చినా అంతే, రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు. అంటే ఏ రూల్ అయినా కానీ ఎక్కడైనా చివరన వై ఉంది అంటే ఆ వై ఉన్నప్పుడు దాన్ని వై తీసేసి ఏమొస్తుంది, ఈఆర్, ఈఎస్టీ వస్తుంది. మనకి ఈఆర్, ఈఎస్టీ అనేది కామన్ కాబట్టి దానిలో వై ఉన్నప్పుడు ఏం చేయాలా, లేదు రెండు కనుక కాన్సోనెంట్ ఉంటే బిఫోర్ ఓవెల్ ఉంటే ఏం చేయాలి, ఆల్రెడీ ఈ ఉంటే ఏమైతే ఆర్ ఎస్టీని వాడతాం. ఇక ఈ 4 లాజిక్స్ మీకు ఓకే క్లియర్. తర్వాత ఒక్కసారి చూడండి, కొన్నిటికి ఏంటంటే ఇవి యూస్ఫుల్, నారో, ఎక్స్పెన్సివ్, పాపులర్, బ్యూటిఫుల్ అని ఉన్నాయి. ఇలాంటి పదాన్ని కొన్ని మోర్, మోస్ట్ అనే యాడ్ చేస్తాము. అలాంటి కొన్ని గుర్తుంచుకోండి అంతే. యూస్ఫుల్ అంటే మోర్ యూస్ఫుల్, మోస్ట్ యూస్ఫుల్. నారో అంటే మోర్ నారో, మోస్ట్ నారో. ఎక్స్పెన్సివ్ అంటే మోర్ ఎక్స్పెన్సివ్, మోస్ట్ ఎక్స్పెన్సివ్. పాపులర్ అంటే మోర్ పాపులర్, మోస్ట్ పాపులర్. ఎక్కడైనా మోర్ ఎక్కడ వస్తుంది మనకి, కంపారిటివ్ డిగ్రీలో వస్తుంది. మోస్ట్ ఎక్కడ వస్తుంది, సూపర్లేటివ్ డిగ్రీలో వస్తుంది. అది గుర్తుంచుకోండి అంతే. ఇందులో నీకు ఏం మారదు. ఏం మారుతుంది, పాజిటివ్ డిగ్రీలో ఏమైనా మారుతుందా, ఏం మారదు. దాని ముందు బిఫోర్ మోరా, మోస్టా, అవి ఎన్ని ఉంటాయి, కొన్ని ఉంటాయి, అవి కొంచెం గుర్తుంచుకోండి. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఓకే క్లియర్. ఆ తర్వాత చూడండి, ఇంకా కొన్ని మనం వర్క్ ఫామ్ నేర్చుకున్నప్పుడు ఏం చేసుకున్నాను, రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్, అన్చేంజబుల్ వర్బ్ అని నేర్చుకున్నాము. నేర్చుకునే క్రమంలో రెగ్యులర్ వర్బ్ అంటే ఏందో తెలుసుకున్నాము, డి కానీ ఇది కానీ. అంటే అన్చేంజబుల్ వర్బ్ అసలు మారనే మారవు. ఇర్రెగ్యులర్ వర్బ్ అంటే అన్ని చేంజ్ అవుతాయి అని చెప్తాను. అలా చేంజ్ అవుతాయి అన్నట్టే ఇవి కూడా చేంజ్ అవుతాయి. గుడ్ కానీ, వెల్ కానీ. ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటాము. ఓకేనా. గుడ్ బాయ్ అన్నప్పుడు గుడ్ అనే వాళ్ళు ఎవరు, ఎడ్జెక్టివే కదా. అంటే ఈ ఎడ్జెక్టివ్ ఏంటి, పాజిటివ్ డిగ్రీలో ఎలా ఉంటుంది, కంపారిటివ్ డిగ్రీలో ఎలా ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీలో ఎలా ఉంటుంది. అంటే మూడిట్లో కూడా డిఫరెంట్ టైప్ లో ఉంటుంది. అంటే వర్బులో V1, V2, V3 ఎలా డిఫరెంట్ ఉంటాయో ఇక్కడ కూడా అదే ఉంటాయి. గో, వెంట్, గాన్ అంటాము. అంటే మూడు కూడా డిఫరెంట్ ఉన్నాయా లేవా, మూడు డిఫరెంట్ ఉన్నట్టు ఇక్కడ కూడా మూడు డిఫరెంట్ ఉంటాయి ఎడ్జెక్టివ్ ఫార్మ్స్ లో కూడా. గుడ్, వెల్ అన్నా కానీ సేమ్. గుడ్ అన్నా బెటరే, వెల్ అన్నా బెటరే, సూపర్లేటివ్ అయితే బెస్ట్ అయితే. బ్యాడ్, ఇల్లు, వర్స్, వరస్ట్. మచ్, మెనీ, మోర్, మోస్ట్. లిటిల్, లెస్, లీస్ట్. ఓకే. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్, లేదా యంగర్, యంగెస్ట్ అని కూడా అనొచ్చు. ఇలా దీన్ని ఇర్రెగ్యులర్ అడ్జెక్టివ్ అంటాం. ఇవి కనుక మనం క్లారిటీగా నేర్చుకోగలిగితే, నేర్చుకోవడానికి కూడా ఏం పెద్ద ఇబ్బంది కూడా ఏం లేదు. జస్ట్ 5 రూల్స్ మాత్రం నేర్చుకుంటున్నాము. ఫస్ట్ ఏంటంటే ఈఆర్ లేదా ఈఎస్టీ వస్తుంది మ్యాక్సిమం. ఒకవేళ చివరి లెటర్ కనుక ఈ ఉంటే ఆర్ఎస్టీనే వస్తుంది. ఒకవేళ ఏదైనా కాన్సోనెంట్ ఉంటే దాని బిఫోర్ కనుక మనకు ఓవెల్ ఉంటే దాన్ని ఏమవుతుంది, ఆ కాన్సోనెంట్ 2 టైమ్స్ తీసుకొని ఈఆర్, ఈఎస్టీని యాడ్ చేస్తామన్నాను. లేదు ఇంకేమైనా వై అనే అక్షరం వచ్చిందంటే వైని తీసేసి ఐ రిప్లేస్ చేసి ఐఆర్ వస్తాయని చెప్పాను. ఆ తర్వాత కొన్నిటికి మోర్, మోస్ట్ అన్నాను. ఇంకొన్ని రెగ్యులర్ ఉంటాయి. ఆ రెగ్యులర్, ఇర్రెగ్యులర్ ఏంటో నేర్చుకోవాలి. ఇలా నేర్చుకుంటే మీరు నెక్స్ట్ వచ్చే టాపిక్ ఏంటంటే కంపారిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. అదే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ టాపిక్ లో 3 రూల్స్ ఉంటాయి. మీరు ఎక్కడ వినంత అద్భుతంగా ఉంటుంది. ఆ 3 రూల్స్ నేర్చుకోగలిగితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కానీ 1 or 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ లిస్ట్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ యొక్క ఇది కూడా క్లారిటీగా ఉంచుకోండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా మీ పక్క వారికి ఉపయోగపడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి.